సో పృథ్వీ గారు ఫస్ట్ అసలు 7XO ఎందుకు అనే దానికి లైక్ వాట్స్ ఆన్సర్, లైక్ మీరు ఎందుకు 7XO చూస్ చేసుకున్నారు? సాధారణంగా మెజారిటీ కార్స్ లో ఏంటంటే ADAS అనేది మనం ఆఫ్ చేసుకోవాలంటే ఇంజిన్ ఆన్ చేసిన 10 సార్లు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అవును. సో అది మనం గుర్తుపెట్టుకుని ఆఫ్ చేసుకోవాలి. సో దీనిలో పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఎక్కడైనా కారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి సార్ దావత్ ఇప్పుడు చేసుకున్నామా కార్ తీసుకున్నాక చేసుకున్నామా అన్నట్టు లైక్ ఈ డైలాగ్ పార్టీ. సో ఏం మళ్ళీ నేను ఇట్లా మజాక్ చేస్తున్నా ఏదో లైక్ కార్ మమ్మల్ని అది పట్టుకుంటే ఎక్కడో అక్కడ సఫర్ అయితే దొరకపోదా, ఏ క్షణం చాలా కష్టం అది ఇదని లైక్ లాస్ట్ హోప్స్ అండ్ కంప్లీట్లీ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట. యూ కాంట్ బై ఏ 7XO, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఒకప్పుడు చిన్నప్పుడు చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్ళు. నేను నాకు ఇందిరా సినిమాకి లైన్ లో నిల్చొని దిల్చుకున్నారు లో అసలు డీజిల్ ఈ రోజు కొంటే రిస్క్ ఏమో అని ఒక ఇది ఉంది. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ ఆస్పెక్ట్? గుడ్ మైలేజ్ అండ్ వాడు కూడా అడ్వర్టైజ్ చేసినప్పుడు మంచి వైన్ గ్లాస్ మరీ వైన్ గ్లాస్. సో 3 cars లో అండ్ ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత అండ్ స్కార్పియో, నాకు మా మిస్సెస్ కి స్కార్పియో నచ్చింది. ద మెయిన్ రీజన్ స్కార్పియో తీసుకోపోవడానికి కారణం అండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఫైనల్ గా కుదిరింది. సో పృథ్వీ గారితో వాళ్ళ 7XO ఐ థింక్ కొంచెం లేట్ అవ్వడం కూడా మంచిదేనేమో, ఎందుకంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కవర్ అయ్యింది, ఎక్కువ టైం. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 5 months అయిందని ఇందాకే పృథ్వీ గారు చెప్పారు. 14th ఈ వెహికల్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ ఈరోజు 14th July, ఎగ్జాక్ట్ 5 months అయింది. బికాజ్ మనం కమ్యూనిటీలో టచ్ లో ఉన్నాము. మాది అంటే హౌ ఐ నో పృథ్వీ గారు ఈజ్ లైక్ కార్మామ కమ్యూనిటీలో తను కూడా ఉన్నారు. అండ్ హీ ఈజ్ యాక్టివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కార్ డెలివరీ అయినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫోటోస్ అప్లోడ్ చేసి ఐ షేర్డ్ మై హ్యాపీ మూమెంట్స్ ఆల్సో. అందులో మీరు స్పెషల్ గా వేలుస్వామి గారితో తీసుకున్నాను ఫస్ట్ వెహికల్. మహీంద్రా లీడర్షిప్ లో ఉన్నారు, ఎవరికైతే తెలీదు. అవును, ఈజ్ అ టెక్ CEO లైక్ మహీంద్రా అండ్ అతని ద్వారా డెలివరీ తీసుకున్నారు. హీ షేర్ దట్ మూమెంట్స్ వెన్ హీ డెలివర్డ్. అప్పటి నుంచి వీఆర్ ఫాలోయింగ్ అండ్ వీఆర్ ఇన్ టచ్. సో ఫైనల్ గా అయితే ఒకసారి 7XO ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు గెట్ ద కార్. అవును, మహీంద్రా డెలివరీ హైదరాబాద్ లో అండ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ ఇస్ ఫస్ట్ కార్. సో లైక్ అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్, అంటే లైక్ ఎప్పుడు మెమరీలా ఉంటుంది అనమాట. సో చాలా రీసెర్చ్ చేశారు. బికాస్ వెన్ ఐ టాక్ టు నాకు అర్థమైంది ఇతను ఎంత రీసెర్చ్ చేశారు, ఎంత డీప్ గా వెళ్ళి అప్పుడు కార్ కొనుక్కున్నారు. నాట్ లైక్ జస్ట్ అందరూ కొనుక్కుంటారు లేకపోతే మహీంద్రా కార్ కొందామని కాకుండా వెంట్ వెరీ డీప్. అండ్ ఐ థింక్ తన చాయిస్ కూడా మనం కార్ చూస్తుంటే అర్థమవుతుంది వై ద కార్ ఈస్ మేడ్ విత్ లాట్ ఆఫ్ థాట్. మహీంద్రా వాళ్ళు దీనిలో పెట్టారు, అందుకే సేల్స్ కూడా చాలా బాగుతున్నాయి. సో 7XO ఇప్పుడు ఓనర్షిప్ ఒకసారి చూద్దాం. ఈ 5 months లో ఎనీ సర్ప్రైజెస్, ఎనీ అన్ప్లెజెంట్ ఆర్ ప్లెజెంట్ మూమెంట్స్, అవన్నీ కూడా కవర్ చేద్దామండి. సో పృథ్వీ గారు ఫస్ట్ అసలు 7XO ఎందుకు అనే దానికి లైక్ వాట్స్ ఆన్సర్, లైక్ మీరు ఎందుకు 7XO చూస్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ నాకు ఇంతకుముందు నా హ్యాచ్ బ్యాక్ కార్ ఉండే అండి, లైక్ i20 డీజిల్. ఓకే, సో i20 డీజిల్ ఇట్స్ మాన్యువల్, ఇట్స్ 1.2 cc ఇంజన్. సో ఆల్మోస్ట్ ఒక 8 years అది నా దగ్గర ఉంది వెహికల్. సో బేసికలీ ఐఎమ్ డీజిల్ ఫ్యాన్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పవర్ఫుల్ ఇంజన్. సో డీజిల్ ఉండాల్సిందే బికాస్ నేను ఎక్కువ లాంగ్ ట్రావెల్స్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డీజిల్ ఇస్ లైక్ మోర్ ఎఫిషియంట్ అండ్ మైలేజ్ పరంగా కానివ్వండి. అండ్ దట్ నాకు ఆ వైబ్రేషన్ ఆఫ్ ద ఇంజన్, సో వైల్ డ్రైవింగ్ దట్ ఆ ఫీల్ అనేది ఐ లైక్ దట్. సో ఐ మోస్ట్లీ ఇంక్లైన్ టు డీజిల్. అన్న పెట్రోల్ కొద్దిగా సైలెంట్ గా అనిపిస్తుంది వెహికల్. పెట్రోల్ ఈస్ వెరీ పంచీ, వెరీ టార్కీ, బట్ ఐ ఫీల్ లైక్ డీజిల్ ఈజ్ లైక్ మెషిన్ అంటారు కదా, ప్రాపర్ అలా నాకు లాంగ్ డ్రైవ్స్ లో. అండ్ the diesel response in the speed, like speed పట్టుకున్నాక దాని రెస్పాన్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ సో నేను అండ్ మోర్ ఓవర్ అనేది లైక్ పవర్ఫుల్ ఇంజన్ చూస్తున్నాను. అండ్ రైట్ నో లైక్ అబౌట్ 2000 cc వెహికల్స్ అరౌండ్ 2000 అంటే లైక్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకటి టాటాలో హ్యారియర్ అండ్ సఫారీ, అండ్ మహీంద్రాలో వచ్చేసి మనకి స్కార్పియో, థార్ అండ్ 700 or 7XO. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకోటి అంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా 7-seater లా తీసుకుంటే ఫ్యూచర్ కిడ్స్ అవసరం అయితే వీ క్యాన్ కిడ్స్ ఆర్ ఎనీ అవి మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా లాంగ్ లైక్ సరదా ఒక గ్యాంగ్ అట్లా వెళ్ళొచ్చు. అవసరం లేనప్పుడు ఇప్పుడు నేను ప్రస్తుతానికి థర్డ్ రోడ్ డౌన్ చేసేసి ఓన్లీ 4 or 5 people వీ కెన్ గో ఈజీలీ. సో 2 విధాలుగా బాగుంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇంజన్. అండ్ సో దట్స్ ద రీజన్ అండ్ ఐ వాజ్ ఇన్ డైలమా అనమాట. సో ఐ షార్ట్ లిస్టెడ్ 3 cars.
ఒకటి స్కార్పియో అండ్ 700 ఎట్ దట్ టైమ్ బిఫోర్ 7XO, అండ్ 7XO ఇస్ కమింగ్ అని అంటే సో ఐ వాజ్ వెయిటెడ్ ఫర్ 1 month. అండ్ వచ్చేసి సఫారీ. సో 3 కార్స్లో అండ్ ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత అండ్ స్కార్పియో నాకు మా మిస్సెస్కి స్కార్పియో నచ్చింది. ద మెయిన్ రీజన్ స్కార్పియో తీసుకోపోవడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ ఎల్డర్లీ పేషెంట్, తనకి స్పైన్ సర్జరీ అయిన తర్వాత అది కొంచెం బాడీ రోలింగ్ ఎక్కువ ఉంటుంది స్కార్పియో. అండ్ హాపింగ్ అంటే ఎక్కడానికి దిగడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అది. ద ప్లాట్ఫామ్ లాడర్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ ఇట్స్ వెరీ హైట్ అనమాట. సో ఇది 7XO ఈజీ ఎక్కి దిగడానికి ఇది హాపింగ్ అండ్ బట్ స్కార్పియో కొంచెం ఇట్లా గ్రాబ్ హ్యాండిల్ లైక్ తార్ అనమాట, కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఎక్కాలన్నమాట. సో అది ఎల్డర్స్ మదర్ ఫాదర్కి సూటబుల్ కాదు. అండ్ ఇట్స్ సస్పెన్షన్, డావిన్సీ సస్పెన్షన్, సో బటరీ స్మూత్. సో ఇవన్నీ కన్సిడర్ చేసేసి నేను లైక్ ఇట్స్ లైక్ ప్రాపర్ ఫ్యామిలీ అండ్ ఆల్ మిక్స్ కార్ అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట 7XO. అండ్ డావిన్సీ సస్పెన్షన్ లో లైక్ మనకి ఈ పరుపుల యాడ్లు చూపిస్తూ ఉంటారు చూసారు, ఇక్కడ ఇంపాక్ట్ అయితే అక్కడ తెలియదు. ఎగ్జాక్ట్లీ ఆ సస్పెన్షన్ లో చెప్పినట్టు ఇందాక ఇట్స్ ఇండివిజువల్ డాంపర్స్ అనమాట, దేనికి దానికి ఇండివిజువల్ సస్పెన్షన్. సో డాంపర్స్ ఇండివిజువల్ గా ఇట్ విల్ ఆపరేట్ అనమాట వైల్ గోయింగ్ ఇన్ పాట్ హోల్స్ అండ్ లైక్ అది అదనేది పాస్ అవ్వాలన్నమాట. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ దిస్ థింగ్. దానివల్ల మీకు ప్రతి పాట్ హోల్ అందరికి ఈక్వల్ గా ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ అనవసరంగా అందరిని డిస్టర్బ్ చేయట్లేదు. అవును. అండ్ తీసుకున్న తర్వాత కూడా పేరెంట్స్ తో లాంగ్ ట్రిప్ కి వెళ్ళాను. అండ్ లైక్ ఇట్స్ చాలా డిఫరెన్స్, ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సస్పెన్షన్ చాలా ఐఎమ్ హ్యాపీ టు ఎస్పెషల్ ద సస్పెన్షన్. వన్ ఆఫ్ దోస్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ చూసింగ్ దిస్ సస్పెన్షన్. yes అండ్ వాడు కూడా అడ్వర్టైజ్ చేసినప్పుడు మంచి వైన్ గ్లాస్ మరీ వైన్ గ్లాస్ పడిపోయినంతగా నేను చేయలేము. ఐ డోంట్ బిలీవ్ ఆన్ దట్. బట్ కంపేరబుల్లీ టు రైట్ నౌ ఇన్ ద మార్కెట్ లో ఇఫ్ యూ వాంట్ బెటర్ సస్పెన్షన్ విత్ 2.2 2200cc of diesel engine and good and better mileage also. ఇంత పవర్ఫుల్ ఇంజన్ కి ఇది ఇచ్చే మైలేజ్ ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. బికాస్ ఐఎమ్ గెట్టింగ్ ఆన్ హైవే లైక్ 18, 19, 17 ఇఫ్ అంటే ఒక 100 ఆ స్పీడ్ లో పెట్టుకుంటే మనం ఇంకా 80 to 100 మధ్యలో పెట్టుకుంటే ఇట్ విల్ రీచ్ 20 ఆల్సో ఆన్ హైవేస్. అండ్ సిటీస్ ఐఎమ్ గెట్టింగ్ అరౌండ్ లైక్ 13 to 14 ఈజీలీ. గుడ్ మైలేజ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ కూడా అంతే ఇస్తున్నాయి నాకు తెలిసి. పెట్రోల్ కార్ కి 10+ వస్తే పీపుల్ హ్యాపీ ఉంటారు. 10+ 100% ఇస్తుంది. ఐ కెన్ ఈ కార్ ఈ సైజ్ ఆఫ్ కార్ కి ఎక్స్పెక్టేషన్ అంత పెట్టుకోరు అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ పీపుల్ కొండిపోయిన క్వశ్చన్ ఏంటంటే అసలు డీజిల్ ఈరోజు కొంటే రిస్క్ ఏమో అని ఒక ఇది ఉంది. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ ఆస్పెక్ట్? సో బేసికల్ గా నేను నా డీజిల్ ఇంత ముందు నా వెహికల్ ఉన్నప్పుడు అది BS4 ఇంజన్. సో అప్పుడు ఆ టైంలో DPF, DEF ఇదంతా లేదు. వెన్ BF6 phase 2 నుంచి 1 or 2 నుంచి దే ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ థింగ్ catalytic conversion DPF and DEF. సో అది తీసుకున్నప్పుడు నేను కూడా ఆలోచించాను DPF ఇష్యూ అని, DEF అనేది ఉంది, ఏమన్నా ఉంది అని. లైక్ ఐ వాజ్ లిటిల్ బిట్ అనమాట హెసిటెంట్. బట్ కొంచెం నేను రీసెర్చ్ చేసిన తర్వాత అది మనం హౌ వి యూజ్ ద వెహికల్ అనమాట. సో ఇది కంప్లీట్లీ నేను డైలీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లోనే ఎనీ డీజిల్ వెహికల్ విత్ DPF తిరుగుతా అంటే ఆబ్వియస్లీ DPF చోకింగ్ తొందరగా వస్తుంది, పార్ట్లెట్స్ విల్ బి ఫిల్డ్. సో వన్స్ ఇన్ a week we need to cruise. It's like you need to take it on a highway, outer ring road or somewhere highway lo high RPM lo if you go on higher speed automatically it will regeneration start avi and that suit will fall off from your silencer. So మీరు నేను like 2 or 3 days I will go, like daily 1 or 2 days I will go into city only in peak traffic, but weekly once I will go some other work. నానక్రామ్ కూడా వెళ్ళాలన్నా, నేను ఇటు మియాపూర్ వెళ్ళాలన్నా, సో ఇటు గట్కే లైక్ షామీర్పేట్, కొంపల్లి వెళ్ళాలన్నా I will use outer ring road. So outer ring road ఆ 1 week లో ఒకసారి outer ring road if you use some high this thing and take it on highway, it will completely safe. It's no need to worry about the DPF issue. And DEF is like it's not a high cost ఏం కాదు. ఒక 2000 లో మనకు 10 లీటర్స్ క్యాన్ వస్తుంది, అదొక 10,000 kilometers కు ఒకసారి ఫిల్ చేసుకోవాలి. 10,000 ఒకసారి అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇంజిన్ ఆయిల్ లాగా మంచిగా, అండ్ ఇట్స్ యూరియా. AdBlue is not a engine and the cost అయితే కాదు, it's very cheap also. But better to use a company's own అక్కడ మళ్ళీ పొదుపు చేయవద్దు. బయట హైవేల పైన లారీల కోసం DEF ట్యాంకులు పెడతారు. దట్ ఈస్ కంప్లీట్లీ అడల్టరేటెడ్, లైక్ డైల్యూటెడ్. అవసరం ఏం లేదు, ఎందుకంటే సీల్డ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా 10,000 kilometers ఒకసారి వేసేదాన్ని. సెకండ్ సర్వీస్ 10తో వెళ్ళినప్పుడు ఫిల్ చేయించుకుంటే అయిపోతుంది, అంతకంటే. నేను ఇంకోటి చూసింది ఏంటంటే DPF గురించి, లైక్ హూ షుడ్ బి వరీడ్ ఈస్ ఊరికే షార్ట్ డిస్టెన్సెస్ నడుపుతున్నారు, అసలు ఇంజిన్ వేడెక్కట్లే. అవును, అలాంటి కేసులోనే సూట్ డిపాజిటింగ్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఎక్కువ మంది అర్థం చేసుకోవాలి. ఈవెన్ మనం
ఇంకో 700 రివ్యూ చేసాం, అవును. అంటే షార్ట్ రివ్యూ. అతను చెప్పారు అశోక్ గారు, అతనికి వచ్చిందండి ఇష్యూ. సో రీజనరేషన్ అది చేసుకున్నారు. అతను ఏం చెప్పారంటే ఐ వాజ్ యూజింగ్ ఇట్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ వెరీ ఆఫన్. సో అప్పటి నుంచి ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యారంటే అతని దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇంకా షార్ట్ డిస్టెన్సెస్ కి అది వాడను, ఓన్లీ లాంగే వాడతాను. అంటే ఇఫ్ అట్ ఆల్ హూవర్ ఈస్ థింకింగ్ లైక్ దట్, మీకు ఆప్షన్ ఉంటే షార్ట్ డిస్టెన్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు లాంగ్ వెళ్ళలేకపోతున్నారు, దట్ ఈస్ వన్ మోర్ ఆస్పెక్ట్, వన్ వే టు అడ్రస్ దిస్ DPF. And your running kilometers and మీకు monthly ఎన్ని kilometers మీరు will drive the car. If it is 1000 kilometers, it will go more kilometers only go with the diesel. ఎందుకంటే మనకి దాంట్లో మనకి కాస్ట్ ఎఫిషియెంట్ ఓవరాల్ గా మనకి ఉంటుంది. లేదంటే యూ కెన్ గో విత్ పెట్రోల్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో అంటే ఇంకా EV ఆప్షన్స్ ఉన్నాయి అంతే, ఇలా హైబ్రిడ్. పెట్రోల్ వెళ్తున్నారు, EV వెళ్తున్నారు. దట్ ఈస్ సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ అన్నమాట. నాకు DPF అనేది హౌ వీ maintain the vehicle and how we'll drive, the vehicle, how we utilize it. సో టిపికల్లీ మీరైతే కార్ కొన్నది జస్ట్ మీరు కారు మీరు చూడకుండా బుక్ చేశారు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్. సో అది రెండోది ఏంటంటే యూ కాంట్ బై ఏ 7XO, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఎందుకంటున్నానంటే డిమాండ్ అలాగుంది. సో కార్ ఈజీగా దొరకట్లే. అవును. అండ్ మనకి ఒకప్పుడు చిన్నప్పుడు చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్ళు. నేను నాకు ఇందిరా సినిమాకి లైన్ లో నిల్చొని దిల్చుకున్నారు లో దెబ్బలు కట్టుతో లాఠీ కొడితే టికెట్ గోరుడు వచ్చిపోయేది. అదే, సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ 7XOలు, మహీంద్రా కార్స్ లో కొంచెం ఆ డిమాండ్ అది ఉన్నది. సో కార్ ని మనము టైం కి తీసుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్. సో అది మీరు ఎలా మరి దీన్ని పట్టుకున్నారు? సో అది యాక్చువల్లీ నేను నవంబర్ లో నేను మహీంద్రా షోరూమ్ కి 700 బుక్ చేయడానికి వెళ్ళాను యాక్చువల్ గా. ఎట్ దట్ టైం నాకు మంచి డిస్కౌంట్ కూడా ఆఫర్ 1.5 lakh to 2 lakhs దాకా దే విల్ AX7L పైన ఇస్తా అన్నారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ 7XO. ఫేస్ లిఫ్ట్ అంటే స్పై షాట్స్ బయట ఉన్నాయి, అవి ఉన్నాయి కానీ బట్ దే డోంట్ హ్యావ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వెన్ ఇట్ విల్ గెట్ లాంచ్డ్. సో నేను నవంబర్లో వెళ్ళినప్పుడు నాకు ఎందుకో కొంచెం బయట స్పై షాట్స్ అవి చూసినప్పుడు జనవరి జాన్ లైక్ ఫర్ నెక్స్ట్ ఇయర్ 2026 జాన్లో పక్కా ఇట్ విల్ 100% ఇట్ విల్ జాన్ 1st చేస్తారు, వస్తుంది వెయిట్ అని కొంచెం నేను కొన్ని ఆర్టికల్స్ టీమ్ BHP అని కొన్ని ఇట్లా ఉన్నాయి ఫోరమ్స్ లో చదవను అనమాట. చదివితే ఓకే ఎందుకని చెప్పి నేను సర్వీస్ సేల్స్ గైన్ అడిగితే లేదు సార్ ఫేస్ లిఫ్ట్ రావట్లేదు, మీరు తీసే చెప్పరు లేదు సార్ ఇప్పుడు ఏం రాదు సార్, మీరు ఏదో డిస్కౌంట్ వస్తుంది 1.5 lakh తీసుకోండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నాయి 700, they want to clear that stock, old stock. Exactly. And he's saying I will get it in 1 week, you will get a white color, any color he's saying. సో అన్నాను నేను లేదు ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పి అట్లా ఇంటికి వచ్చిన తర్వాత డిసెంబర్లో నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ అరౌండ్ ఫస్ట్ వీక్ లో దే హ్యావ్ రిలీజ్ అ స్మాల్ టీజర్ విత్ ఓన్లీ ద ఫ్రంట్ గ్రిల్, జస్ట్ ఒక 10 seconds విత్ డాన్ మ్యూజిక్, డాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో హిందీ మూవీ అలా సో లైక్ ఐ వాస్ కంప్లీట్లీ ఓకే కన్ఫర్మ్ ఓకే 7XO వస్తుంది, అది 7XO ఫేస్ లిఫ్ట్ వెయిట్ చేయవచ్చు అని అనగానే అండ్ December 15th ప్రీ బుకింగ్ అన్నారు. అండ్ ప్రీ బుకింగ్ స్టార్ట్ కావాలని ఇట్లా 12 o'clock ఆఫ్టర్నూన్ సర్ప్రైజ్డ్ కార్ లాంచ్ చేయకుండా ప్రీ బుకింగ్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది లైక్ December 15th ఐ స్టిల్ రిమెంబర్ ఆఫ్టర్నూన్ 12 o'clock కౌంట్ డౌన్ లైక్ టైమ్ ఆన్ వెబ్సైట్ లో 12 o'clock అది ప్రీ బుకింగ్ స్టార్ట్ అవ్వగానే ఐ ఇమిడియట్లీ మేడ్ ద బుకింగ్ విత్ 11 some amount 21,000 ఐ మేడ్ అ బుకింగ్ and I choose while booking I choose this nearest dealer automotive and that payment ID everything వచ్చింది and automotive dealer నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. సార్ ఇట్లా మా నుంచి మీకు మాకు మెయిల్ వచ్చింది అంటే అవును ప్రీ బుకింగ్ కిందనే ఉంది సార్ మీది అండ్ వీల్ ఆల్సో అఫీషియల్లీ కన్ఫర్మ్ అన్నారు. అండ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఒక డాకెట్ ఇచ్చారు, దాంట్లో ఎస్టిమేషన్ లైక్ 30 to 35 40 days ఏదో ఇచ్చారు టైం. అండ్ డిసెంబర్ అయిపోయింది, Jan 15th 1 month అయింది అండ్ నాకు Feb 14th కి నా యానివర్సరీకి ఐ నీడ్ దిస్ వెహికల్ అనమాట ఫర్ స్పెషల్ అకేషన్. సో మనం కంపేర్ 2 months ఫ్రమ్ డే ఆఫ్ ప్రీ బుకింగ్ లైక్ December 15th to Feb 14th అంటే ఆల్మోస్ట్ 2 months. సో ఐ థాట్ ఓకే 2 months లో వచ్చేస్తుందిలే అది అనుకున్నాను. అండ్ జనవరి అయిపోయింది, Feb 1st week వచ్చింది, Feb 10th కూడా వచ్చింది. టిల్ Feb 9th or 10th ఐ కీప్ ఆన్ కాలింగ్ దెమ్. దే ఆర్ సేయింగ్ AX7L మాకు కన్ఫర్మేషన్ లేదు సార్, వీఆర్ సారీ, AX7 అయితే మీకు ఐ విల్ ట్రై అండ్ దట్ టు నాట్ ఆల్ కలర్స్ లైక్ ఓన్లీ ఫ్యూ కలర్స్ లైక్ ఏ కలర్ ఉంటుంది మనం అనుకున్న కలర్ కాకుండా AX7L అయితే చాలా డిమాండ్ ఉంది, AX7L చాలా కష్టం అది ఇదని లైక్ లాస్ట్ హోప్స్ అండ్ కంప్లీట్లీ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట. ఇక నేను లాస్ట్ మూమెంట్లో అది Feb 14 ద్వారా రాకపోతే అది ఆల్టర్నేట్ ఇంకా వేరేదామని చూద్దామా, టాటోలో మన కాంటాక్ట్స్ కార్ మమ్మల్ని అది ఇది పట్టుకుంటే ఎక్కడో అక్కడ సఫర్ అయితే దొరకపోదా అది ఇది ఇంకా ఇమీడియట్ ఆల్టర్నేట్ ఆప్షన్ అదే లైక్ విత్ మాట్లాడితే ఏడో ఒక పీస్ దొరుకుతుంది,
ఉంటుంది, సఫారీ అయితే ఉంటుంది మరి లైక్ కానీ అట్లా అనుకొని ఎక్కడైనా ఏ సరౌండింగ్స్లో ఏ షోరూంలో ఉన్నా వస్తే డీలర్స్ అని అట్లా అనుకున్నాను. బట్ Feb 11th ఆర్ సంథింగ్ అంటే 3 days బ్యాక్, 3 days బిఫోర్ 14th ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద సేల్స్ గాయ్. సార్ కాల్ చేసి ఇట్లా లిటరలీగా, సార్ దావత్ ఇప్పుడు చేసుకుందామా కార్ తీసుకున్నాక చేసుకుందామా అన్నాడు, లైక్ ఈ డైలాగ్ పార్టీ. సో ఏం నేను ఇట్లా మజాక్ చేస్తున్నావా ఏదైనా లైక్ సేల్స్ అన్నది పేరు ఏం కామెడీ చేస్తున్నావా అది ఇది అంటే, లేదు సార్ మనది బిల్లింగ్ అయిపోయింది, జస్ట్ చకాన్ ప్లాంట్ లో బిల్లింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు నైట్ మన ట్రక్ లో లోడ్ అయిపోయింది అండ్ ఆ ట్రాకింగ్ నెంబర్ నాకు షేర్ చేశాడు. సో టుమారో మార్నింగ్ పటాన్చెరులో డాక్యార్డ్ లో దిగిపోతుంది స్టాక్ యార్డ్ లో, అక్కడ నుంచి మన షోరూమ్ వాళ్ళు మధ్యాహ్నం తీసుకొస్తే మేము పీడిఐ చేసేసుకొని ఆ నెక్స్ట్ డే మీరు డెలివరీ తీసుకోవచ్చు అన్నాడు. సో మధ్యాహ్నం యాజ్ యూజువల్ వెహికల్ వచ్చింది. Feb 12th ఏమో నేను వెళ్ళాను, పీడిఐ చేసుకున్నాను. సో Feb 13th అట్లే వాళ్ళ దగ్గరనే వాళ్ళు ఉంటుంది కింద, అక్కడే ఉంచేసి Feb 14th రోజు ఐ టుక్ డెలివరీ అండ్ దట్ టు అండ్ వేలుస్వామి గారు Feb 14th రోజే ఈ కేమ్ టు హైదరాబాద్ అండ్ అదే రోజు ఐ గాట్ ఇట్ వెహికల్ ఆన్ మై స్పెషల్ అకేషన్ అండ్ ఫ్రమ్ వేలుస్వామి. సస్పెన్స్ ఇదంతా ఎలా అయిందంటే ఫాస్ట్ గా సస్పెన్స్ఫుల్ గా సస్పెన్స్ ఒక స్టోరీ లైక్ లాస్ట్ వరకు మీకు టెన్షన్ పెట్టి మీకు ఫైనల్ గా వచ్చేసింది. ఫైనల్ గా అనుకున్న డేట్, ద ప్రామిస్ డేట్ దే హావ్ డెలివర్డ్ మై వెహికల్. ఓకే అండ్ లైక్ ఐ కొంచెం అలా సేల్స్ గై కూడా అంటే నా హ్యాపీనెస్ కోసం ఐ గేవ్ సమ్ టిప్ లైక్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ and complete photos, videos and media as well, like their own media, some coverage also came and yeah, finally I took delivery on Feb 14th. So ఇట్లా అడ్వెంచరస్ గా అయింది. అవును. అండ్ నేను కూడా చాలా మందికి ఏం చెప్తానంటే సేల్స్ వాళ్ళతో నెగోషియేట్ చేయండి కానీ ఎండింగ్ హ్యాపీగా ఉంచండి. ఎగ్జాక్ట్లీ. డోంట్ ఎవర్ ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, ఎప్పుడు కూడా నెగోషియేట్ చేయాలి. ఎందుకంటే సేల్స్ పర్సన్ ఇస్ ట్రైయింగ్ టు డూ హిస్ జాబ్. ఎగ్జాక్ట్లీ. హీస్ నాట్ ట్రైయింగ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. అతను చెప్పిన జాబ్ అతను చేయాలనుకుంటున్నాడు. మనం యాజ్ ఏ కస్టమర్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అండ్ ఆల్సో కీప్ ఏ గుడ్ రిలేషన్. ఎందుకంటే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. కార్ కొన్నాక చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు కార్ కొన్న తర్వాత ఇప్పుడు లైక్ లాస్ట్ మంత్ కూడా ద సేమ్ సేమ్స్ గాయ్ నాకు రెడీగా ఫ్రెండ్ కార్ కావాలంటే లైక్ సమ్ కాకి ఎడిషన్ నా నేమ్ ఏదో ఉంది. సో ఈ రెడీలీ లైక్ విత్ ఇన్ 1 week 3 months 2 months బుక్ తారది 1 week లో కార్ ఇక్కడ ఉంటే అరేంజ్ చేసి మా ఫ్రెండ్ కార్ ఇప్పించాడు. అండ్ వన్ మోర్ గాయ్ టుక్ 7X AX7T. సో లైక్ స్టిల్ నాకు ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా పని ఉన్నా కానీ లైక్ అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్ లో అయింది, మన షోరూమ్ లో రిజిస్ట్రేషన్ అయింది అది. సో దట్ ఈస్ ఆల్సో అతనే చేసేసారు. ఇప్పుడు అంతా షోరూమ్ తో. సో నాకు అప్పుడప్పుడే కొత్త కదా ట్రాన్సిషన్ హ్యాపెనింగ్ టు ఆన్లైన్ అనమాట. అండ్ నా ఫోటో గానీ అని కానీ ఎవ్రీథింగ్ షోరూమ్ లో తీసేసుకున్నారు. అండ్ ప్లేట్స్ కూడా షోరూమ్ కి వచ్చాయి అండ్ ఆర్సీ కూడా ఇంటికి పోస్ట్ లో వచ్చేసింది. ఐ డిడ్ంట్ గో టు ఆర్టీ ఆఫీస్ ఓన్లీ. ఆర్టీ ఆఫీస్. దట్స్ ట్రూ అండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ ట్రై టు సే కీప్ ద రిలేషన్షిప్ గోయింగ్. ఓకే, నెగోషియేషన్ హార్డ్ గా చేయండి. నేను నెగోషియేషన్ దేంట్లో చేశాను, ఇన్సూరెన్స్ లో నెగోషియేషన్ చేశాను అండ్ యాక్సిడెంట్స్ లో నెగోషియేషన్ చేసుకున్నాను. సో అక్కడ వాళ్ళు మాక్సిమం ఎంతవరకు ఇవ్వగలుగుతారో దే గేవ్ మీ అండ్ ఫైనల్లీ వైల్ టేకింగ్ మై డెలివరీ అండ్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. ఐ మేడ్ దెమ్ హ్యాపీ. సో దట్ ఈస్ వాట్ ఐ మేడ్. అండ్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎక్కువ మందికి 7X డిలే అవుతుంది. అవును. సో వాళ్ళకి మీ తరపు నుంచి ఏమైనా చెప్తారా? వాట్ షుడ్ దే డూ? ఎనీథింగ్ దే కెన్ డూ? అంటే ఇఫ్ యూ వాంట్ అంటే వెయిటింగ్ ఇస్ వర్త్. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు మైలేజ్ అది కూడా బాగానే వస్తుంది అండ్ మీరు ఇంతవరకు 6,500 డ్రైవ్ చేశారు. సో ఇంతవరకు ఎక్కడైనా కారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇంతవరకు ఏం లేదు. ఇంతవరకు పాజిటివ్. ఎక్కడ వెహికల్ ఆగిపోవడం కానీ ఇట్లా మధ్యలో సడన్ గా ఇంజన్ అది ఏం కాలేదు. ఒక్కసారి అది ఇంట్లోనే పార్క్ మోడ్ నుంచి రివర్స్ లో పెట్టినప్పుడు ఒక్కసారి బిఫోర్ అప్డేట్, అది ఫస్ట్ అప్డేట్ కంటే ముందు ఒక స్క్రీన్ గ్రే అవుట్ అయింది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ 60 seconds. అగైన్ నేను పార్క్ మోడ్ లో పెట్టి కొద్దిసేపు ఒక 1 minute అలాగే ఇంజన్ ఐడియల్లో పెడితే ఆటోమేటికల్లీ అది ఇట్స్ కేమ్ బ్యాక్ డ్యూ టు సాఫ్ట్వేర్ ఇష్యూస్ అంతే. అండ్ ఇమీడియట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత సెకండ్ది అగైన్ మళ్ళీ నాకు ఇంతవరకు ఒక గ్రేయింగ్ అనేది రాలేదు. అండ్ ఇప్పుడు సెకండ్ రీసెంట్ కూడా 1 more update. సో ఇట్స్ లైక్ గోయింగ్ స్మూత్, బటర్ స్మూత్ ఓఎస్. ఇంకొంతమంది నేను విన్నది ఏంటంటే కొంతమంది కంప్లైంట్ చేస్తుంది అది వాళ్ళు అంటే తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారు హీటింగ్ ఇష్యూస్ అంటున్నారు. అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? లేదు, హీటింగ్ ఇష్యూస్ అంటే నో హీటింగ్ ఇష్యూస్. ఆబ్వియస్లీ డిస్ప్లే కూడా నేను ఇంతవరకు హీటింగ్ ఇష్యూస్ అనేది ఏం ఫేస్ చేయలేదు, ఏం లేదు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చాలా బాగా, ఏం ఫోన్ ఎఫెక్ట్ అవ్వలేదు, మంచిగా అవుతుంది. ఇట్స్ ఫాస్ట్ ఛార్జింగ్స్ వెరీ గుడ్. అండ్ ఏం సడన్ గా వెహికల్ ఆగిపోవడం కానీ అండ్ సడన్ గా టర్న్ ఆఫ్ లైక్ ఎనీ నో గ్లిచెస్ అండ్ ADAS is also వర్కింగ్ పర్ఫెక్ట్లీ, లైక్ వెరీ గుడ్. అండ్ ఇప్పటివరకు అయితే నాకు అలాంటి ఎలాంటి ఏమి రాలేదు, లక్కీలీ ఏం రాలేదు ఇంతవరకు. మేబీ ఒకటే నేను ఆలోచిస్తుంది ఏంటంటే పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఇట్ ఎవరైతే కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ టెక్ హెవీ.
టెక్ హెవీ కాబట్టి మనం కార్ గురించి అర్థం చేసుకొని నో యువర్ కార్ అనే కాన్సెప్ట్ know your car, and it's heavily loaded with like technology and features and like RAM and Snapdragon processor ఉంది, and keep on updating. ఎప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ లో పెట్టుకోవాలి. దట్ ఈస్ ఎ బెటర్. ఎనీ గేట్ స్మాల్ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. సో జస్ట్ కీప్ ఆన్ ఆటో అప్డేట్ లో పెట్టేస్తే ఇట్ విల్ డౌన్లోడెడ్, అండ్ వైల్ ఇన్స్టాలింగ్ we need to install manually. ఓకే So that's it. యా వేరియంట్స్ వైజ్ మీరు ఇదే ఎందుకు పిక్ చేసుకున్నారు? ఏమన్నా టాప్ అండ్ ఎందుకు? సో యాక్చువల్లీ నేను అప్పుడు నా బడ్జెట్ ఆల్కజార్ అది చూసినప్పుడు 25 lakhs లో నాకు ఆల్కజార్ వస్తుంది. బట్ ఆల్కజార్ వాజ్ నాట్ ప్రాపర్ 7-seater, అండ్ ఇట్స్ 1.5 ఇంజన్, మెయిన్ ఇంజన్ వైజ్ లేదు. అండ్ సో నేను AX7 ఐఎమ్ గెట్టింగ్ టార్క్ విత్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ అరౌండ్ 25 lakhs with AX7 model -2. బట్ ద థింగ్ ఈజ్ AX7 మోడల్లో అగైన్ ఫ్యూ ఫీచర్స్, ఎస్పెషల్లీ ద స్పీకర్స్ అండి. మ్యూజిక్ సిస్టమ్ ఇస్ లైక్ వెరీ బ్లాండ్. జస్ట్ మహీంద్రా వాళ్ళ బేసిక్ స్పీకర్స్, దట్ టు ఓన్లీ 4 speakers without sub, only 4 speakers. Okay. 4 speakers without subwoofer. And like అసలు ఆమె ఈవెన్ నా i20 లో కూడా ఐ హావ్ అ హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఎట్ దట్ టైమ్ 2008 అప్పుడు ఆ టైంలో బోస్ కంటే ముందు దే యూజ్డ్ హార్మన్ కార్డన్. సౌండ్ సిస్టమ్ ఈస్ వెరీ గుడ్, అండ్ ఐ హావ్ ఆస్తా ఆప్షనల్ టాప్ ఎండ్. సో ఐ హావ్ అ సబ్వూఫర్ ఆల్సో, అండ్ ఐ యూజ్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ టెక్నో మ్యూజిక్. సో నాకు మ్యూజిక్ ఫ్రీ కాబట్టి నాకు ఆ మ్యూజిక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. అండ్ the second, that is the first main reason, and the second is like ADAS. So no 25 వరకు పెడుతున్నప్పుడు ఇంకా ADAS ఇప్పుడు ఇవాళ రేపు ADAS ఉంటే సేఫ్టీ వైజ్ అంటే నేను ఆల్మోస్ట్ ఐ విల్ కీప్ దిస్ కార్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో ఇప్పుడు ADAS అనేది కామన్ అయిపోతుంది, అండ్ హైవేలో ఇట్స్ లైక్ వెరీ యూస్ఫుల్. లాంగ్ డ్రైవ్స్ వెళ్తా ఉంటారు ఫ్రీక్వెంట్, అండ్ బాగా ట్రావెల్ చేస్తుంటాను లాంగ్ ట్రిప్స్. సో ADAS లేదు. And one more thing, and few more thing are like second row లో ventilated seats ఉన్నాయి. సో యా సో ventilated seats అనేవి AX7 L లోనే ఉంది, T లో కూడా లేదు. బట్ I can with ADAS, and if you want a music system I can go for AX7T. బట్ అగైన్ AX7T కి AX7L కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 2 lakhs డిఫరెన్స్ ఉంది. AX7 కి AX7T కి 3 lakhs ఉంది. ఇది 28 AX7T ఉంటే ఇది 30 ఉంది, అంటే 2 lakhs. సో ఆల్రెడీ ఐఎమ్ పేయింగ్ 3 lakhs, అండ్ ఈ 2 lakhs కి ఏమేమి డిఫరెన్స్ ఉంది అంటే రేర్ వెంటిలేటెడ్ సీట్స్, అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ బాస్ మోడ్. మా మిస్సెస్ ఏంటంటే నీకు ఆటోమేటిక్ నీకు ఇది మాన్యువల్, నాకు మాన్యువల్ ఉంది, AX7T లో కూడా మాన్యువల్, నాట్ బాస్ మోడ్. మీకు వచ్చేసి ఆటోమేటిక్ గా వెల్కమ్ ఇట్స్ గోయింగ్ బ్యాక్. నేను ఇంకా మాన్యువల్ కింద ఇట్లా లివర్ పుల్ చేసుకోవాలి, వద్దు నాకు కూడా వై షుడ్ ఐ హ్యావ్ ఎ మాన్యువల్. ఎగ్జాక్ట్లీ. సో షీ లైక్ దట్ బాస్ మోడ్ అండ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కో డ్రైవర్ సీట్ లేదు, స్టీల్ లో కూడా లేదు, అందులో ఎల్లో వస్తుంది, ఎల్లో ఉంది, అది ఉంది. బాస్ మోడ్ అండ్ రేర్ వెంటిలేటెడ్ సీట్స్, అండ్ 19-inch alloy, వన్ మోర్ యాడ్ ఆన్, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అంబియన్స్ లైటింగ్. అది కూడా ఒక మూడ్ సెట్ చేస్తుంది కదా. లైక్ వైల్ నేను నైట్ టైమ్ వైల్ కమింగ్ ఫ్రమ్ ద ట్రిప్స్ ఆర్ ఈవినింగ్ అలా వెళ్తాం కదా, వీ హ్యావ్ లైక్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ టు చూస్. లైక్ ఇట్స్ గివ్ అ కంప్లీట్ లగ్జరీ ఫీలింగ్, దట్ అంబియన్స్ లైటింగ్. మెయిన్లీ అంటే మైండ్ మీద కొంచెం సూతింగ్ అనిపిస్తుంది. అండ్ సో మెయిన్ ఈ ఫ్యూచర్ AX7Tకి వెళ్ళి కంటే ఈ 3 features ఇవి మనకు కంపల్సరీ కావాలంటే వెళ్ళకి వెళ్ళండి. బట్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసేది ఏంటంటే AX7T. I went with the AX7L. ఎస్పెషల్లీ ADAS కూడా కావాలనుకున్నప్పుడు makes a lot of sense to go for the top variant. Yeah, tech variant. Tech is also with ADAS ఉంది, దీంట్లో ఉంది. అండ్ బాస్ మోడ్ అండ్ రేర్ వెంటిలేటెడ్ సీట్, అంబియన్స్ లైటింగ్ కావాలంటే L. అండ్ రేర్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా లాంగ్ జర్నీస్ లో యూజ్ అవుతాయి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ సమ్మర్స్ లో లైక్ హ్యూమిడ్ క్లైమేట్ లో చాలా ఇట్ విల్ మన చాలా షర్ట్స్ లైక్ స్వెటీ ఉంటుంది కదా, ఇట్ విల్ డిఫరెన్స్ ఉంది. నార్మల్ క్లైమేట్ లో కూడా లాంగ్ జర్నీస్ ఆబ్వియస్లీ మనకి అంటుకొని ఉంటాం కదా, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ యువర్ షర్ట్ విల్ బికమ్ వెట్, స్వెట్ అయిపోతుంది. కొందరికి ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది. యూ హ్యావ్ హెయిర్ ఆన్ మోర్ అంటే నీకు ఎక్కువ స్వెట్ వస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ మోర్ యూస్ఫుల్ ఫ్యూచర్. ఐ థింక్ ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇస్ ఇట్ గుడ్? Actually, torque converter, I'm very happy with the gear shifting, and చాలా మంది because I don't want to take a manual, because manual diesel already na i20 diesel manual, and obviously manual is like it's like while driving అదొక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మాన్యువల్ అంటే వీ కెన్ ఎంజాయ్ ద డ్రైవింగ్, బట్ ద థింగ్ ఈజ్ డీజిల్ మాన్యువల్స్ ఆర్ లైక్ లిటిల్ బిట్ హార్డ్. అంటే వాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఉండే క్లచ్ ఇస్ లైక్ ఇట్స్ నాట్ లైక్ పెట్రోల్, అంత సాఫ్ట్ ఉండదు. అండ్ నౌ పీపుల్ ఆర్ ఎవ్రీవన్ ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ బిహైండ్ ఆటోమేటిక్. See, and they are using torque converter and the gear shifter, and it's very good actually.
ఎస్పెషల్లీ ఏమవుతుందంటే డ్రైవ్ ఎంతూసియాస్ట్ కి మైండ్ లో ఒక కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. అండ్ మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ వెళ్తున్నాం అంటే మనం కొంచెం పెద్దవాళ్ళు అయిపోతున్నామా, మన ఏజ్ పెరిగిపోతుందా ఏంటి, లేదా గేర్ షిఫ్టింగ్ అనేది ఏంటంటే ఒక మ్యాన్లీనెస్, ఒక హీరోయిక్ ఫీలింగ్. అంటే 25 లో ఉన్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. గ్రాడ్యువల్లీ ఇప్పుడు ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఆటోమేటిక్. అండ్ ఈవీ కార్స్ అన్ని ప్యూర్ ఆటోమేటిక్. నవడేస్ ఈవీ కార్స్ ని కొనే వాళ్ళు 2 కేటగిరీస్ చూస్తున్నారు. ఒకళ్ళు డబుల్ సేవింగ్, ఇంకో కేటగిరీ ఫర్ పవర్ అంతే. టార్క్ లైక్ ఈవీ అండ్ XEV 9e BECs కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇట్స్ లైక్ క్రేజీ. ఓ మై గాడ్, దాంట్లో ఒక సమ్ జూమ్ ఆర్ సంథింగ్ పెట్టి ఇట్స్ లైక్ గోయింగ్ లైక్ రాకెట్. బట్ ద గేర్ టార్క్ కన్వర్టర్ నేను వాట్ అండర్స్టూడ్ ఈస్ మహీంద్రాలో మాన్యువల్ కంటే ఆటోమేటిక్ గేర్స్ ఆర్ వెరీ గుడ్ ఇట్ సిమ్స్. టార్క్ కన్వర్టర్ బాగుంటుంది. ఈవెన్ ఇన్ ద కమ్యూనిటీ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఐ కీప్ రికమెండింగ్ 3XO అంటే ఆటోమేటిక్ అంటారు. 3XO తీసుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోండి, మాన్యువల్ వద్దు, ట్రై టు స్కిప్ మాన్యువల్ అని చెప్తా ఉంటాను. లైక్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ లైక్ క్రూజ్ మోడ్ టార్ నాకు ఈవెన్ సిటీలో వెళ్ళినా లైక్ ఐ డోంట్ నీడ్ టు డ్రైవింగ్ ఈజీ అవుతుంది. అంటే ఎవరైతే మాన్యువల్ చేసి ఆటోలోకి వస్తారో నాకు చాలా అర్థమవుతుంది. అరే నా లెఫ్ట్ లెగ్ పెయిన్ చాలా అసలు నాకు నేను ఒక ఫ్రీడమ్ వచ్చింది నా లెఫ్ట్ లెగ్. లైక్ బెటర్ ఒక్క 1 to 2 kilometers డిఫరెన్స్ వస్తుందండి మైలేజ్ అంతే. బట్ యూ విల్ హ్యావ్ దట్ దట్ కంఫర్ట్. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మనకి ఎంత ఎక్కువ మనిషి స్ట్రెయిన్ అవుతున్నాడు ఎంత జర్నీ చేసినప్పుడు. అండ్ పీపుల్ హూ డ్రైవ్ ఎ లాట్ ఆటోమేటిక్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు బై అనదర్ కార్. ఏం చూస్ చేసుకుంటారు అంటే ఇది ఆల్రెడీ ఉంది నాకు. ఇప్పుడు కార్ ఒక కొనాలి అనుకుంటే ఐ విల్ చూస్ ఈవీ. అంటే డైలీ నా యూసేజ్ ఈవీ ఎట్లా డైలీ నేను ఒక 100 kilometers వెళ్తున్నాను అప్ అండ్ డౌన్ అంటే ఐ విల్ ప్రిఫర్ ఈవీ. సో రైట్ నా నేను డైలీ 100 kilometers అంటే ఒక పాయింట్ లేదు నా ఇక్కడ సరౌండింగ్స్ లో కాబట్టి 50 కూడా లేదు కాబట్టి ఐ విల్ గో విత్ AMT పెట్రోల్ ఐదర్ ఇన్ వాట్ యు సే Celerio. చిన్న కార్ Celerio ఆర్ Alto K10 ఆటోమేటిక్. AMT ఆటోమేటిక్. ఐ థింక్ ఆల్టో కంటే Celerio ఇస్ బెటర్, కొంచెం స్పేషియస్ ఉంటుంది. సెకండ్ కార్ కింద ఐ విల్ గో విత్ దట్ వన్. ఎక్కువ మంది ఓన్లీ భయపడుతుందంటే డీజిల్ గురించి అంటే గవర్నమెంట్ కూడా కొన్ని భయపెడుతుంది, చేయలేరండి. అంటే నేను స్టడీ చేశాను. బికాజ్ హెవీ ట్రక్స్, హెవీ లైక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ కంప్లీట్లీ రిలయబుల్ ఆన్ డీజిల్. రకరకాల వెహికల్స్ అంటే డీజిల్ మీద నడిచే వెహికల్స్ చాలా రకరకాలు ఉన్నాయి. అన్ని వెహికల్స్ కి తగ్గట్టుగా వాడు చేయాలంటే కాదు, చాలా టఫ్ ఉంటుంది. మేబీ హైడ్రోజన్ ఫ్యూయల్ మేబీ ఫ్యూచర్ లో అలా లైక్ టు అవాయిడ్ హైడ్రోజన్ ఫ్యూయల్ లైక్ హైడ్రో ఫ్యూయల్ సమిత వాట్ దే మైట్ గెట్ ఇట్. బట్ అన్ని ట్రాన్స్పోర్ట్ మనం చూస్తుంటే ఎక్సెప్ట్ బస్సెస్ ఇప్పుడు ఈవీ వస్తున్నాయి లైక్ ఫ్లిక్స్ అని జింగ్ అని ఈవెన్ మన గవర్నమెంట్ బస్సెస్. బట్ లారీస్ కంప్లీట్లీ ఈవీ కెనాట్ రిలై. అవునండి. అంటే డీజిల్ పెట్రోల్ లారీస్ హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ విత్ హెవీ వీల్స్ అండ్ ఎవ్రీథింగ్ హెవీ ట్రాన్స్పోర్ట్స్. ఈవెన్ మన కార్ వచ్చే ట్రక్ కూడా డీజిల్ పైన వస్తుంది. ఇంకో మ్యాటర్ ఉంది, డీజిల్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ సప్లై చేస్తారు. అవును, చేసినప్పుడు ప్యూర్ డీజిల్ అవైలబిలిటీ ఉండాలి అక్కడ. బట్ మేబీ దే will keep some regulation. See now from BS4 6 కి norms లో they have introduced DPF. సో అంతే కదా. సో దే మైట్ అగైన్ దీంట్లోనే catalytic లో దే మైట్ ఇంట్రడ్యూస్ ఇంకొక ఫిల్టర్. They will add on some other filter. They might do all these mechanical things, but I don't think diesel will it will completely fade out from the market. Like it will be there. అదే హైవే యూసేజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ డీజిల్ అయితే కన్సిడర్ చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవాలి. ఎందుకంటే కార్ కూడా మీకు దొరుకుతుంది, లైక్ యువర్ గెటింగ్ కంప్లీట్ లగ్జరీ. మీ కార్ లో ఉన్నంత సేపు యువర్ ఫీలింగ్ దట్ ఎంజాయింగ్ దట్ పార్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ 7XO పెట్రోల్ అంటే లైక్ ఇట్స్ వెరీ లెస్ ఇన్ మైలేజ్ అండి. చాలా తక్కువ మైలేజ్. 7 మై ఫ్యూ పీపుల్ దే రిగ్రెట్ అనమాట. మై ఫ్రెండ్స్ దే గాట్ రిగ్రెట్ వై అంటే దాని డీజిలే తీసుకున్నది ఉండే అప్పుడు ఏదో ఆలోచించిన యూసేజ్ అని. ఎందుకంటే డైలీ వాళ్ళ మైలేజ్ 6-7 చూసి దే యూస్ టు గెట్ టీయర్స్. అంతే కదా. ఇప్పుడు ఫ్యూయల్ అండ్ నౌ E20 బ్లెండింగ్ అని అది అంటున్నారు. అండ్ ఇప్పుడు E10 లైక్ అండ్ దిస్ ఇస్ ఇంత పెద్ద తీసుకోవడం బెటర్ ఏమో. ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది కదా. అవునవును. వితౌట్ అది ఇప్పుడు నీకు XEV 9S ఉంది కదా. ఇట్స్ వెరీ 7-seater అండ్ స్లైడబుల్ ఆల్సో. సెకండ్ రో బాగా సేల్ అయిపోతుంది. 9S సెకండ్ రో స్లైడబుల్ బికాస్ దట్ ప్లాట్ఫామ్ ఇస్ ఫ్లాట్, సో దే కెన్ స్లైడ్ అనమాట. బట్ దిస్ కెనాట్ స్లైడ్, దట్ ప్లాట్ఫామ్ ఇస్ డిఫరెంట్. అవును, ఆ ప్రాబ్లం ఉంది మెయిన్. అండ్ ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాల్సింది ADAS గురించి. సో ADAS గురించి ఎక్కువ మందికి ఉన్న కన్సర్న్ సిటీలో అంత యూజ్ చేయలే, ఇబ్బంది అవుతుంది, సడన్ గా బ్రేక్ వేస్తుందని భయపడుతుంది. అవును. సో సాధారణంగా మెజారిటీ కార్స్ లో ఏంటంటే ADAS అనేది మనం
ఆఫ్ చేసుకోవాలంటే ఇంజిన్ ఆన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అవును. సో అది మనం గుర్తుపెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. సో దీనిలో పరిస్థితి ఏంటి? దీంట్లో అట్లా లేదు. ఒక్కసారి మనం ఆఫ్ లో పెడితే అంటిల్ యూ ఆన్ చేసిన తర్వాత అట్లాగే ఉంటుంది. ఇట్ విల్ సేవ్ చేసి మీరు మళ్ళీ ఆన్ చేసుకుంటేనే ఆన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ ఆఫ్ ద వెహికల్ అండ్ టుమారో ఇఫ్ యూ ఆన్ ద వెహికల్ అగైన్, ఇంతకుముందు ఆఫ్ లో ఉన్న ఎంత ఉందో ఆఫ్ లో అలాగే ఉంటుంది. ఇట్ విల్ బి ద సేమ్ మోడ్. ఓకే. ఆఫ్. ఇట్ విల్ నాట్ గెట్ ఆన్ ఎవ్రీ టైమ్. నో నీడ్ టు గెట్ రిమైండ్ అండ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, ఎందుకంటే మన అస్మాన్ గుర్తుపెట్టుకోలేదు. కొన్ని సందర్భాలు ఉంటాయి మనం మర్చిపోతుంటాము. సో అట్లా మీరు అన్న సేమ్ క్వశ్చన్ దీంట్లో ఒక ఫ్యూ అది కంప్లీట్ గా ఎవ్రీ టైమ్ ఇట్ రీసెట్ ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఆటో ఆఫ్ సో ఆటో ఆఫ్ ఏమైతుందంటే లైక్ బ్యాటరీ కూడా ఎక్కువ పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ కీప్ ఆఫ్ అగైన్ ఇట్ విల్ గెట్ ఆన్, అంటే ఇట్ విల్ ఫ్రీక్వెంట్లీ నీడ్ టు ఆఫ్ అన్నమాట. అదున్నది ఇందులో ఆ ప్రాబ్లం ఉంది. సో అది చాలా కార్స్ లో ఉంది. సో అది డిఫాల్ట్ గా కెనాట్ యూనిట్ ఫ్రీక్వెంట్లీ యూనిట్ ఎవ్రీ టైమ్ యూనిట్ టు మేక్ ఇట్ ఆఫ్. బట్ ADAS యు నో నీడ్ టు. అది మంచి విషయం అండి, ఎందుకంటే ADAS అనేది మనము ఏముంది ట్రాఫిక్ లోకి వెళ్తా ఉంటాము, ఎక్కడైనా బ్రేక్ వేస్తుందంటే మన కండిషన్స్ అసలు మనకే అర్థం కావు. ఇంకా మెషిన్ ఏం అర్థం చేసుకుంటుంది అది. మన వాళ్ళు ఎలా పడితే అలా వస్తూ ఉంటారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ మోర్ గుడ్ అడ్వాంటేజ్ ADAS విషయంలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఇంకేమన్నా ఉన్నాయండి యూ వాంట్ టు షేర్ విత్ సమ్మన్ హూ ఇస్ ట్రైయింగ్ టు బై 7X? మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమో చెప్పాలనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో లైక్ ఇఫ్ సమ్మన్ అంటే ప్రాపర్ అంటే లైక్ గుడ్ 7-seater or with a family with kids or like with a good engine and good highway overtaking and good engine performance and refined engine, because being an Hyundai user before, diesel engine is very refined. Hyundai. So same like Hyundai Lana, almost equal to Hyundai, the Mahindra had did a lot of efforts in making the diesel engine very smooth. So and the gear shifting is also very very smooth and very quick. And highway overtaking, I think it's like very far better than other competitors. I don't want to name, but other competitors, like if you compare, the gear shifting is very smooth and the engine is also very refined and with all tech loaded features and suspension. The most important is suspension. మీ ఇంట్లో ఎవరైనా you have an elderly patients or like any like pregnant anyone, if you want a proper good suspension without ఎక్కువ లేకపోయినా కూడా if you keep doing long journeys regularly, it will మన back pain because for everything. And the seat cushioning is also very good. Seats are like very good. Because non-stop I like 13 hours I traveled from Karnataka, some Chikmagalur. Just I took only 2 stops between like half an hour. Inta na back anedi didn't hurt because we have a lumbar support also. Lumbar support kuda dintlo undi, same like other cars. You can adjust the lumbar support and you have everything. Like a music system is very good and ADAS is very accurate. ADAS is very accurate compared to other competitors because I have seen lot of tests also. ADAS అంటే ఇది ADAS ప్రాపర్ అయిపోతుంది. అండ్ నేను క్రెటా నడిపిన వాళ్ళు, ఇంతకుముందు హ్యాచ్ బ్యాక్ నడిపిన వాళ్ళు కూడా యూ కెన్ ఈజీలీ డ్రైవ్ దిస్ కార్ ఇన్ ద సిటీ విత్ ఈజీ బికాస్ టర్నింగ్ రేడియస్ ఇస్ వెరీ గుడ్. అంటే మీకు పెద్ద వెహికల్ నడుపుతుంటే అనిపించదు. లైక్ ఇట్స్ యూ డోంట్ ఫీల్ లైక్ యూర్ డ్రైవింగ్ అన్ SUV. యూ ఫీల్ లైక్ యూర్ డ్రైవింగ్ సమ్ మినీ కంపాక్ట్ SUV ఓన్లీ బికాస్ ద టర్నింగ్ రేడియస్ అండ్ ఇన్ ట్రాఫిక్ వెల్ టేకింగ్ యూ టర్న్ ఆల్సో లైక్ ఈజీలీ ఐ కెన్ మేనేజ్ చాలా ఈజీగా స్మూత్ గా. అండ్ స్టీరింగ్ ఇస్ వెరీ light with single finger మీరు చేయగలుగుతారు. It's very smooth. Okay, nice అండి. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. ఫైనల్లీ కమింగ్ టు ద కమ్యూనిటీ, సో కార్ మామా కమ్యూనిటీలో మీరు యాక్టివ్గా ఉన్నారు. ఐ ఫీల్ హ్యాపీ దట్ పీపుల్ లైక్ యూ, అంటే మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు, బట్ స్టిల్ మీరు కమ్యూనిటీలో ఉండి యూ ఆల్సో వెన్ యూ గెట్ సమ్ టైమ్ యూ కాంట్రిబ్యూట్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ కొంచెం ఐఎమ్ అమేజ్డ్ బికాస్ సమ్ డాక్టర్స్ మీలాగా కొంతమంది ఉన్నారు. డాక్టర్స్ బిజీగా ఉంటారు బట్ దే ట్రై టు కాంట్రిబ్యూట్. సో ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో కమ్యూనిటీ వైజ్ ఎవరికైనా కమ్యూనిటీ గురించి తెలియని వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలంటే కమ్యూనిటీ గురించి ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది కమ్యూనిటీతో? లైక్ ఫస్ట్ వెన్ కార్ మామా గురించి లైక్ వాజ్ ఫస్ట్ కార్ మామాలో మీ యూట్యూబ్ వీడియోస్ చూసాను, లైక్ అబౌట్ యువర్ రివ్యూయింగ్ ద కార్స్. అండ్ తర్వాత నేను రామకృష్ణ గారితో ఒకటి మీ లైవ్ కాల్ ఉండే కదా సఫారీది, లైవ్ కాల్ నార్మల్ గా చేసాను. తర్వాత వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టారు కదా, దట్ ఈస్ వీడియో ఆల్సో కంప్లీట్లీ ఐ సా దట్ వీడియో. అండ్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ టు నో ఐ కెన్ జాయిన్ కార్ మామా గ్రూప్ బై పేయింగ్ ఓన్లీ one time fees like $299. It's very nominal amount.
సో అలా జాయిన్ అయిన తర్వాత దెన్ లైక్ ఐ గాట్ ఎ డిఫరెంట్ ఒపీనియన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఐ గెట్ టు నో రామకృష్ణ గారితో కాల్ కూడా మాట్లాడాను పర్స్పెక్టివ్ బికాస్ అప్పుడే లైక్ 1 month బ్యాక్ ఈ టుక్ సఫారీ అడ్వెంచర్ ప్లేస్, crazy diesel fan like me, and I spoke with him and he gave his suggestions regarding safari and 700 also. Okay. అప్పుడు ఆ టైంలో 700 ఉంటే. సో when I was in dilemma, he gave his opinion, like his thoughts, his inputs, and you will get to know, meet a lot of people, and you will get a lot knowledge about the cars. It's like very helpful. The Car Mama group is very helpful. It's not about the car and about the car, different car accessories also, regarding the quotations and everything, like all these things. ఎవ్రీథింగ్ దే విల్ నో. అంటే మీరు ఉంటే అందులో ఫస్ట్ టైం కార్ బయర్స్ కి అయితే గ్యారంటీ జాయిన్ అవ్వాలి నా ఉద్దేశం అయితే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది, బట్ ఫస్ట్ టైం కార్ బయర్స్ కి అసలు ఏం అవేర్నెస్ ఉండటం లేదు. వాళ్ళు ఈజీగా బోల్తా పడతారు తెలియక చేయడము. సో ఇట్స్ ఆల్ ఇదండి, కమ్యూనిటీలో ఉంటే ఏమవుతుందంటే యూ విల్ గెట్ టు నో థింగ్స్. మీరు జస్ట్ ఏం చేయవసరం లే, వచ్చే గ్రూప్ లో ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకే తెలిసిపోతుంది చాలా మంది. బికాస్ యూ విల్ గెట్ టు నో లైక్ డిఫరెంట్ పీపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ మనకి అండ్ గెట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొటేషన్స్ ఆల్సో కూడా చాలా షేర్ చేయాలి. అదొక చాలా ప్లేస్ పాయింట్. అంటే యూ కెన్ టేక్, మనం కంపేర్ చేసుకుని కొటేషన్ లో ఐ విల్ ఇఫ్ యూ గో విత్ అదర్ డీలర్ యూ విల్ గెట్ ద రైట్ బెస్ట్ ప్రైస్. అన్నెసెసరీ వై యూ షుడ్ లూజ్ మనీ. డీలర్స్ హ్యావ్ ఆల్వేస్ ప్రాఫిట్ ఉంటుంది చాలా. మనం జస్ట్ వాళ్ళు ఊరికి వాళ్ళు లాస్ అయితే ఇవ్వరు కదా. సో వీ నీడ్ టు మూవ్ లైక్ లిటిల్ బిట్ విత్ టాక్టిక్, లైక్ క్లెవర్లీ. కొటేషన్ దొరుకుతాయి డెఫినెట్లీ. అండ్ ఈవెన్ కొంతమంది గ్రూప్ గా వెళ్ళి కూడా బై చేస్తున్నారు. గ్రూప్ బుకింగ్, ఈవెన్ ఎలక్ట్రిక్ కార్ కూడా గ్రూప్ గా బై చేస్తున్నారు. రీసెంట్ గా మాకు మొన్న ఒక పర్సన్ తో మాట్లాడాను. ఈ వాజ్ టేకింగ్ మై కన్సల్టేషన్. అప్పుడు ఏం చెప్పారంటే XCV 9S వాళ్ళు 5 కలిసి వెళ్ళి బుక్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. కొన్నిటిపై డిస్కౌంట్స్ వస్తున్నాయి, కొన్నిటిపై రావు. పీపుల్ వాంట్ టు జాయిన్ కార్ మామా కమ్యూనిటీ, జాయిన్ అవ్వచ్చండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ.